థైరాయిడ్ చెప్పలేదు కదా మనం, చెప్పుకోలే. ఒక వారం పాటు బెల్వపత్ర కషాయం తీసుకోవాలి 1 వీక్. అందరు రాసుకోండి అమ్మా. ఈ ఎక్కడ దొరకవు బయట బుక్స్లో, ఎవరు చెప్పరు కూడా ఇవి. చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వం. ఒక వారం పాటు బెల్వపత్ర కషాయం తాగాలి. థైరాయిడ్, అట్లాగే పీసీఓడి సమస్యలు ఉన్నోళ్ళు, ఫైబ్రాయిడ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నోళ్ళందరూ కూడా ఈ కషాయాలు తాగాలి ఎర్లీ మార్నింగ్. టీ కాఫీలు ఎత్తేసేయండి. మిల్క్ ప్రొడక్ట్ అనేది, మనకి మిల్క్ డైజెషన్ అనేది ఓన్లీ 10 years బిలోనే, 10 కూడా కాదు. మనకు ఆ టైం పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకే తాగాలి. అర్థమైందా? సో అందుకని మనకి మిల్క్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు న్యాచురల్ అంటే కంప్లీట్ వేగాన్స్ అంటారు. వెజిటేరియన్స్ వేరు, వేగాన్స్ వేరు. వెగాన్స్ అంటే వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోరు, అంటే జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలు కూడా తీసుకోరు వాళ్ళు. మిల్క్ కావచ్చు, ఈవెన్ మన గీ కావచ్చు, అట్లాగే బటర్ మిల్క్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకోరు. వాళ్ళు వేగాన్స్ అంటారు. ఇప్పుడు మన ఇండియాలో కన్నా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అలా మార్చుకుంటున్నారు. ఒక వారం పాటు బెల్వపత్రం, రెండో వారం గానుగా కాదు, కానుగా కషాయం తాగాలి. మూడో వారం చింత చిగురు. సో చింత చిగురు ఉంటుంది కదా, మూడో వారం ఆ కషాయం తాగాలి. అట్లాగే నాలుగో వారం మునగపూత, మునగ మునగాకు ఉంటుంది కదా, దానికి పోతుంటది, ఆ కషాయం తాగాలి. దాంతోపాటు గోంగూర, తమలపాకు, వేప వేపాకు, రావాకు. సో వీటి కషాయాలు తాగటం వల్ల మనకి ఈ థైరాయిడ్ కానీ, పీసీఓడి, ఫైబ్రాయిడ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటారు, అవన్నీ కూడా పోతాయి మిత్రులారా. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. కషాయాలు థైరాయిడ్, పీసీఓడి, ఫైబ్రాయిడ్ హార్మోన్స్, వాటి నిర్మూలనకు వాడాల్సిన కషాయాలు. ఫస్ట్ వారం మొత్తం బెల్వపత్రి ఆకులు తీసుకొని శుభ్రం చేసుకొని వాటిని 4-5 నిమిషాలు కషాయంగా చేసుకుని దాన్ని తాటి బెల్లం వేసుకొని తాగాలి. రెండో వారం కానుగాకు, మూడో వారం చింత చిగురు, నాలుగో వారం మునగపూత, గోంగూర, తమలపాకు, వేప, రావి. సో ఈ కషాయాలను కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే మనం వాటి నుంచి బయటపడే అవకాశం ఉందని తెలియపరుస్తున్నాం. అట్లాగే సిరిధాన్యాలు, ఈ పీసీఓడి, థైరాయిడ్, ఫైబ్రాయిడ్ హార్మోన్స్ ఉన్న వాళ్ళు సిరిధాన్యాలు ఎలా తీసుకోవాలో చూడండి. సామెలు 3 రోజులు. సామెలు అందరు రాసుకోండి, ఎందుకంటే మన బంధువులు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కనీసం వాళ్ళు ఇలాంటివన్నీ మనం మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి. సామెలు 3 రోజులు తినాలి. కొర్రలు 1 రోజు తినాలి. అరికలు 1 రోజు తినాలి. ఓదలు 1 రోజు తినాలి. అంటుకొర్రలు ఉంటాయి కదా, అవి 1 రోజు తినాలి. సో ఇలా రెగ్యులర్గా సైమల్టేనియస్గా మారుస్తూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇంకోటి చెప్పుకొని మనం బరువు తగ్గటానికి తెలుసుకున్నప్పుడు, బరువు పెరగటానికి కొంతమంది బరువు లేవు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు బరువు పెరగటానికి ఏం చేయాలో రాసుకోండి. కషాయాలు వచ్చేసి ఒక వారం పాటు ఆవాలు కషాయం, రెండో వారం మెంతులు, మూడో వారం జీలకర్ర, సో ఇట్లా మనం ఈ కషాయాలు తీసుకుంటూ కనుక ఉంటే మనకు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే సిరిధాన్యాలు ఏం తినాలి? ఎందుకు లేండి సార్, మీరు ఇవన్నీ యాడ్ చేస్తాం, రోజుకి 1 కేజీ స్వీట్లు తింటే అదే బరువు పెరుగుతామంటే మీ ఇష్టం అది. అది బరువు పెరగటం కాదు, దాన్ని ఒబేసిటీ అంటారు. అది తింటే ఒబేసిటీ వస్తుంది. సిరిధాన్యాలు వచ్చేసి సామెలు 3 రోజులు, అరికలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు. సామెలు 3 రోజులు, అరికలు 3 రోజులు, కొర్రలు 1 రోజు, ఊదలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు. సో వీటిని కనుక రెగ్యులర్గా మనం తీసుకుంటా ఉంటే మెయిన్ కషాయాలు
ఒక వారం పాటు ఆవాల కషాయం, రెండో వారం పాటు మెంతులు, మూడో వారం పాటు జీలకర్ర. సో ఇవి తీసుకుంటా ఉంటే కనుక మనకి చక్కగా మనకి వెయిట్ పెరగటం అనేది కూడా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు ఆరోగ్య చిట్కాలు.